అరే తక్కువయ్యి కానీ అసలైంది వెయ్యి. MDH కాశ్మీరీ ఎర్ర మిర్చి పౌడర్. అదేది కయ్యానికి అనర్హం అన్నట్టుగా ఉంది కాంగ్రెస్ పార్టీలో వ్యవహారం. పదవి ఇచ్చినా రచ్చే, పదవి ఇవ్వకపోయినా రచ్చే. వాళ్ళకే ప్రాధాన్యం ఇచ్చారని వీళ్లకు ప్రాముఖ్యత దక్కిందని వాళ్ళు ఒకరిపై ఒకరు కారాలు మిరియాలు నూరుతుంటారు. లేటెస్ట్ గా మంత్రివర్గ విస్తరణ కూడా ఆ జిల్లాలో అలాంటి చిచ్చే పెట్టిందట. ఇంతకీ ఆ కహాని ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇప్పటికే జిల్లా నుంచి 2 మంత్రులు, మరో పదవి కోరుతున్న కరీంనగర్ కాంగ్రెస్, విప్ పదవితో సరిపెట్టుకోని ఆది శ్రీనివాస్, తెర మీదకు మున్నూరు కాపుల సెంటిమెంట్. తెలంగాణలో ఎట్టకేలకు మంత్రివర్గ విస్తరణ పూర్తయింది. 6 బెర్తుల్లో 3 బెర్తుల్ని ఫిల్ చేసింది కాంగ్రెస్ హైకమాండ్. దీంతో పదవులు దక్కిన వారు హ్యాపీగా సంబరాలు జరుపుకుంటుంటే దక్కని వారు అసంతృప్తిగా లోలోపల రగిలిపోతున్నారు. కాస్ట్ ఈక్వేషన్స్ ముందుకు తీసుకొచ్చి తమకు అవకాశం ఇవ్వాలంటూ తెర వెనక మంత్రాంగం నడుపుతున్నట్టు తెలుస్తోంది. కరీంనగర్ జిల్లా నుంచి మరో మంత్రి పదవి కోసం డిమాండ్లు వినిపిస్తూ ఉండడమే దానికి నిదర్శనంగా చెప్పొచ్చు. ఇటీవల మంత్రివర్గ విస్తరణ సమయంలో వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కి మంత్రి పదవి ఖాయమంటూ విస్తృతంగా ప్రచారం జరిగింది. దీంతో ఆయన అనుచరులు కూడా ఆనందంలో మునిగి తేలారు. ఇప్పటికే ప్రభుత్వ విప్ గా ఉన్న తమ నాయకుడు మంత్రిగా ప్రమోషన్ పొందబోతున్నారని సంబరపడ్డారు. అయితే వివిధ కోణాల్లో ఆలోచించి విస్తరణ చేపట్టిన అధిష్టానం ఆయనకు అవకాశాన్ని ఇవ్వలేదు. దీంతో తీవ్రమైన నిరాశకు గురైన ఆది శ్రీనివాస్ అనుచర వర్గం హైదరాబాద్ కు తరలి వెళ్లిందట. మున్నూరు కాపులకు మంత్రివర్గంలో అవకాశాన్ని ఇవ్వాలంటూ పార్టీ పెద్దల ముందు డిమాండ్ పెట్టారట. మున్నూరు కాపు నాయకుడిగా ఉన్న ఆది శ్రీనివాస్ కు మొన్నటి మంత్రివర్గ విస్తరణలోనే అవకాశం వస్తుందని అంతా అనుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డికి దగ్గర వ్యక్తి కావడంతో బెర్త్ కన్ఫర్మ్ అనే ముచ్చట కూడా వినిపించింది. అంతేకాదు, ఉత్తర తెలంగాణ జిల్లాల్లో మున్నూరు కాపు సామాజిక వర్గం బలంగా ఉంది. ఆ సామాజిక వర్గం నుంచి ఆది శ్రీనివాస్ ఒక్కరే ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే తొలి విడతలోనే అవకాశం వస్తుందని భావించినా అప్పటి సమీకరణంలో అది సాధ్యపడలేదు. ఆయనకు ప్రభుత్వ విప్ గా అవకాశమిచ్చారు. దీంతో ఇటీవల బీసీ నినాదం జోరుగా వినిపిస్తున్న వేళ ఈ మంత్రివర్గ విస్తరణలో ఖచ్చితంగా ఆది శ్రీనివాస్ కు పదవి దక్కుతుందన్న మాట బలంగా వినిపించింది. కానీ ఈసారి కూడా నిరాశే ఎదురైంది. పార్టీలో యాక్టివ్గా ఉండడమే కాకుండా ప్రభుత్వ విప్గా ప్రతిపక్షాల విమర్శలకు బలమైన కౌంటర్స్ ఇస్తున్నారు ఆది శ్రీనివాస్. ప్రభుత్వం చేపట్టిన వివిధ సంక్షేమ కార్యక్రమాల్ని ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి కూడా బలంగా కృషి చేస్తున్నారన్న వాదన లోకల్ కాంగ్రెస్ శ్రేణుల్లో ఉంది. రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తూ ఉండడంతో ఇక్కడ పార్టీ మరింత బలపడాలన్న ఆలోచనతో ఆది శ్రీనివాస్ కి మంత్రి పదవిస్తారన్న అభిప్రాయం వ్యక్తమైంది. కానీ అందుకు రివర్స్ లో పరిణామాలు జరగడంతో హైదరాబాద్ బాట పడుతున్నారు జిల్లా మున్నూరు కాపు నేతలు. ఇటీవల గాంధీ భవన్ లో పీసీసీ చీఫ్ ని కలిసిన వేములవాడ నాయకులు త్వరలోనే సీఎం ని కూడా కలవడానికి ప్లాన్ చేస్తున్నారట. జనాభాలో అధిక భాగం ఉన్న తమకు సరైన అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న నేతలు బీఆర్ఎస్ బలంగా ఉన్న సిరిసిల్ల జిల్లాలో ఆది శ్రీనివాస్ తట్టుకుని నిలబడ్డారని గుర్తు చేస్తున్నారు. అనుచరుల హడావుడేమో కానీ మంత్రి పదవి విషయంలో ఆది శ్రీనివాస్ మాత్రం మౌనంగానే ఉన్నారు. ఆయన ఆంతర్యం ఏమిటి అనేది అర్థం కావట్లేదెవరికి. ఇప్పటికే జిల్లా నుంచి మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్లు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాబట్టి జిల్లాకు మరో మంత్రి పదవి దక్కుతుందా అన్నది అనుమానమే. అంతేకాదు, ప్రస్తుతం ఆది శ్రీనివాస్ ప్రభుత్వ విప్ గా కేబినెట్ ర్యాంక్లోనే కొనసాగుతున్నారు. ఇప్పటికే మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేని జిల్లాల నేతలు గోలగోల చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీ పెద్దల నిర్ణయం ఎలా ఉంటుంది అనేదే ఆసక్తిని కలిగిస్తోంది. అయితే ఆది అనుచరులు మాత్రం పట్టు వదలకుండా ఢిల్లీ వెళ్లడానికి కూడా సిద్ధమవుతున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి. అరే తక్కువయ్యి కానీ అసలైంది వెయ్యి. MDH కాశ్మీరీ ఎర్ర మిర్చి పౌడర్.